నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. వాస్తవానికి ఏంటంటే గ్రామ పంచాయతీలు కొంచెం వెనకబడ్డాయి. ఎందుకంటే ఆ పాలన అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల పైన తర్వాతనే ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ జరిగితే అప్పటికి సర్పంచులు లేరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు. ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వము పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీలకు నిధులను అయితే విడుదల చేసింది. ఆ నిధులను విడుదల చేసిన సందర్భంలో ఏ విధంగా వాడాలి, ఎట్లా వాడాలి అని చెప్పేసి వాళ్ళు అయితే ఒక ఆలోచనకైతే వచ్చింది. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీలు ఈ దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలుగా భావించినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి అది ఏ విధంగా ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలను కూడా కేంద్ర ప్రభుత్వం చూపెట్టింది. ఇది 80% డైరెక్టు సర్పంచుల ఖాతాలకి వచ్చే విధంగా, మిగతాది ఒక 10% ఏమో జిల్లా పరిషత్లకు వచ్చే విధంగా, ఇంకా 10% రాష్ట్ర ప్రభుత్వానికి పోయే విధంగా వీళ్ళు చేసిండ్రు. అసలు ఏంటిది, ఏ విధంగా ఎన్ని కోట్లు రిలీజ్ చేసిర్రు ఒకసారి మనం గ్రామ పంచాయతీలకు కేంద్రము నిధులైతే విడుదల చేసింది. ఇప్పుడు మనం ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఎప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావాలి, అక్కడ ఉన్న యువత అంతా ఒక రాగం అయితే ఎత్తుకుంటారు. అదేంటంటే మన గ్రామం అభివృద్ధి చెందాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలి, వీళ్ళని అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి 100 మాటలు మాట్లాడుతుంటారు. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడ కనపడే సందర్భాలు అయితే కనపడే. ఇక మనం ఏమన్నా అంటే అప్పుడు అంటారు కదా, మన గ్రామ అభివృద్ధి కోసం యువత అంతా మేము ఒక వ్యక్తిని ఇట్లా చేస్తాను, ఈ వ్యక్తి చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏకగ్రీవం చేస్తే బాగుంటుంది, ఇంకేదో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు ఏదో 4 ముచ్చట్లు. ఇప్పుడు ఎవరైతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి యువత ఉన్నదో, ఎవరైతే గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆశించినటువంటి యువత ఉన్నదో, ఇప్పుడు బయటకు వచ్చి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఇన్ని రోజులు కూడా పైసలు లేవు, గ్రామ పంచాయతీలలో పైసలు లేవు కాబట్టి అది ఏం పనులైతే జరగలే. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కేంద్రం పెద్ద మొత్తంలో డబ్బులు విడుదల చేసింది కాబట్టి ఈరోజు అక్కడ గ్రామంలో ఉన్న యువత అంతా ఆ పెద్ద మనుషులంతా కూర్చొని ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీకు గ్రామాల పైన ప్రేమే ఉంటే ఈ విధంగా మీరు అడుగులు వేయాల్సిన వ్యవస్థ ఉన్నది. ఒకసారి వార్త ఒకసారి చూసుకుందాం. ఇక డబ్బులు విడుదలైన తర్వాత హర్షం వ్యక్తం చేస్తున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ ఉండాలి. ఆ వార్డులలో సమస్యలను తీర్చడానికి వార్డు మెంబర్లు కూడా ఉండాలి. ఒకవేళ వార్డులో సమస్యలను తీర్చడానికి సర్పంచుల పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదో మేము అలంకరణగా మేము వార్డు మెంబర్లమని చెప్పుకుంటే కాదు, ఇంకో చేయకుంటే కాదు, ఖచ్చితంగా మీ బాధ్యతను మీరు నెరవేర్తించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఒక్కసారి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. ఇక గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో గ్రామీణ సంస్థల బలోపేతానికి కేంద్రము 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా వీధి దీపాలు. వాస్తవానికి ఏంటంటే చాలా ఊళ్ళల్లో వీధి లైట్లు కూడా ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి. అట్నుంచి వస్తా అంటే ఆ కుక్కలు, ఇక పావులు అయ్యో రోడ్ల మీద నిద్రించే సందర్భాలు కూడా ఉంటాయి. చాలామంది కుక్కలు గరిచిన సందర్భాలు, పాములు గరిచిన సందర్భాలు కూడా కొన్ని ఊళ్ళల్లో ఉన్నాయి. కానీ ఇది ఖచ్చితంగా ఈ 16వ ఆర్థిక సంఘం యొక్క డబ్బులను దేనికి కేటాయించాలనే దానిపైన ఇచ్చిన గ్రామాలలో వీధి దీపాలు, నిర్వహణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక సేవలను కొనసాగించడంలో పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే కొన్ని ఊళ్ళల్లో ఈ దోమల మందులు కొట్టక, కొద్దిమంది ఆ డ్రైనేజ్ సాఫ్ చేయక దోమల వల్ల చిన్నపిల్లలు కూడా చనిపోయిన సందర్భాలు మనం పేపర్లలో కూడా చూసినాం. కొన్ని మన ఊళ్ళలో కూడా కొన్ని కనపడేటప్పుడు ఎందుకురా నాయన ఇది వ్యవస్థ అని చెప్పేసి అనిపించిన సందర్భాలని ఈ నిజంగా వీళ్ళను నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే అక్కడ పైసలు లేకపోయా, ఇక్కడ సమస్యలు కుప్పలు తెప్పలుగా పడిపోతాండే అని ఉండే. అలాంటి ఇబ్బందుల నుంచి వీళ్ళు గట్టెక్కడం కోసం అని చెప్పేసి కేంద్రము 16వ ఆర్థిక సంఘం నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి 9,968 కోట్ల నిధులను ఆల్రెడీ మంజూరు చేసింది. దీంతో పాటు ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకత పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. మరి ఇంత పెద్ద డబ్బులు వచ్చిన తర్వాత వాస్తవానికి మనం చూస్తూ ఉంటాం, ఈనాటికి ఎమ్మెల్యే గిన్ని కోట్ల డబ్బులు తెచ్చిండట, గిన్ని కోట్లతో డబ్బులు ఎక్కడ మనకు అభివృద్ధి అయితే
కనపడ్డ దాఖలాలు అయితే అని కొన్ని ఊళ్ళలో చూడుండ్రి రోడ్లు లేవు. కనీసం 20 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా రోడ్లు లేవు. రోడ్లు మన మామూలుగా మండలాల నుంచి ఊళ్ళలోకి వచ్చే దారులు అయితే ఎప్పుడు వేసిర్రో ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు అయితే కనపడేవి. అయితే ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిధులను కేవలం గ్రామ పంచాయతీల మౌలిక అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్ల వంటి ప్రజా సేవల కోసమే వినియోగించాలని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ గ్రాంట్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కానీ పెన్షన్ల చెల్లింపు కోసం కానీ ఉపయోగించాలని చెప్పేసి ఖచ్చితమైన నిబంధన కూడా పెట్టింది. నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా ఉండేందుకు కేంద్రం కఠినమైన పర్యవేక్షణ నిబంధనలను తెచ్చింది. ప్రతి స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడు ఆ వ్యయాలను ఆ గ్రామ పంచాయతీపై బోర్డు పైన రాయాలి. ఎక్కడ పోయి రాయి యువతంతా అడుగుతాను ఎవరైనా ఊళ్ళన్నా, ఇవో గిన్ని పైసలు వచ్చినాయి పోయి గిన్ని పైసలు వచ్చినాయి గిన్ని బోర్డు మీద పెట్టుర్రి, ఈ పని చేసినాం, దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి లెక్క అని చెప్పేసి అడుగుతాడానే. ఇక వాట్సాప్లలో రాయిరా నాయని అంటే నేను అది చేసినాం, గ్రామం ఇట్లా అభివృద్ధి చెందా అటు అది కాదు కదా. మన గ్రామానికి ఇన్ని పైసలు వచ్చినవి, ఈ గ్రామానికి ఏమేం పనులు చేసినావు, ఎందుకు బోర్డు మీద పెడతాడు అని అడుగుతాడా? అడగాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మీరు ఏ నిధుల కోసం ఎంతైతే ఖర్చు పెట్టిందో అక్కడ నిలబెట్టాలని చెప్పేసి అన్నది. ఇక మీ పార్టీలు కాదు పైసలు ఇచ్చింది, ఏ పార్టీలో కాదు, కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అనే కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వము గ్రామాల అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇస్తా ఉన్నది. ఇది ఏ ఒక్కరి సొమ్ము కాదు, ఏ ఒక్కరి ప్రభుత్వ సొమ్ము కాదు, ఇది భారతదేశం యొక్క ఆస్తి నుంచి తీసిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి చూస్తారు. కొన్ని ఊళ్ళల్లో రోడ్లు వేసిర్రు, నీళ్లు కనపడతాయి రోడ్ల పైన, విపరీత డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేకుంటున్నది. మరి అట్లాంటి వాటిని కూడా మీరు బాగు చేయాలి. ఇప్పుడు యువత జర ముందుకు రావాలి, ఎప్పటికప్పుడు వివరాలను అందుబాటులోకి ఉంచాలని చెప్పేసి ఆ త్రైమాసిక వార్షిక పురోగతి నివేదికను రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించాలని, వాటి ఆధారంగా సమగ్ర నివేదికను రాష్ట్రం కేంద్రానికి సమర్పించాలని ఆదేశించింది. అడిట్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే తక్షణ ఎవరైనా కంప్లైంట్లు అడిట్ చేయాలి. వాస్తవానికి ఎక్కడ డబ్బులు పెట్టినారో పోయి ఏమేం చేసినావు, ఏం కథ, మీరు పనులు ఏం చేసి అడిట్ చేయాల్సిన సందర్భం ఉన్నది. ఏ చిన్న లోపం వచ్చినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇప్పుడు జవాబుదారితనంగా ఉండవలసినటువంటి వాళ్ళు ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అడగా మాకేం కథ పోయి మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తాను అనే సందర్భం కాదు. ఎందుకంటే గ్రామాలు బాగు చేయాలంటే పైసలు ఇస్తాను. మరి ఇది సర్పంచులంతా నేను మస్తు చేస్తా పోయి, నేను ఇది చేస్తా అది చేస్తా, అందరి ఆలోచన అనుగుణంగానే పని చేస్తామని చెప్పేసి అంటారు. కానీ గెలిచిన తర్వాత చేసి చూపించిన సందర్భాలు కొన్ని ఊళ్ళలో కనపడతాయని చెప్పేసి అంటారు. మరి అట్లా చేయకూడదు. ఎందుకంటే 5 ఏళ్ల కాలమే కాదు, నువ్వు మంచుకుంటే మళ్ళీసారి కూడా గెలిపించే సందర్భం ఉండాలి. నువ్వు సేవ చేస్తా అన్నావు కాదు భయ్, అందరి ఆలోచన విధంగా పనిచేస్తా అన్నావు కదా, ఆ విధంగా పనిచేయాలి. కొద్దిమంది వాళ్ళపైన అభియోగాలు కూడా వస్తానే ఒకసారి సర్దిద్దుకుంటే మంచిది. నిధుల దుర్వినియోగం జరిగిన తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దీనిపై తగిన పరిపాలన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన 5 ఏళ్ల కాలానికి ఆర్థిక సంఘం దేశం మొత్తానికి 4,35,236 కోట్లను గ్రాంట్గా ప్రకటించి ఇందులో 80% నిధులు డైరెక్ట్గా గ్రామ పంచాయతీ ఖాతాలో పడతాయి. డైరెక్ట్గా 80% డబ్బులు ఆ గ్రామ పంచాయతీ ఖాతాలో పడతాయి. 10% మండల పరిషత్ ఖాతాలోకి, మళ్ళీ 10% ఏమో జిల్లా పరిషత్ ఖాతాలో పడతాయి. ఈ నిధులను ఏటా జూన్, అక్టోబర్ నెలల్లో 2 విడతల్లో విడుదల చేస్తారు. 2026 నాటికి అంచనాల ప్రకారం గ్రామీణ జనాభా 90%, రాష్ట్ర వైశాల్యానికి 10% వెయిటేజ్ ఇచ్చిండ్రు. ఈ లెక్కన తెలంగాణ గ్రామీణ జనాభా 1.92%, వైశాల్యానికి 0.37%, మొత్తం 996 కోట్ల నిధులు దక్కినాయి. దీంతో ఇక గ్రామాల్లో పెండింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు ప్రాథమిక సమాచారంగా భావిస్తాము. ఇప్పటికైనా యువత మేల్కోవాలి. ఈ గ్రామాల అభివృద్ధి చెందాలంటే మీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్టీలను పక్కన పెట్టండి. ఈ పార్టీల వ్యవస్థ ఏమి లేదు, అయిపోయింది. ఊరు కదా, ఊరు బాగుకోవాలంటే అందరూ సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. వీడు ప్రతిపక్షమా అధికార పక్షమా, వీడు నాకు కోటేసిండా వాడు వాన్ కోటేసిండా పక్కన పెడితే సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి.
ఈ యువత ఆడున్నటువంటి చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ కూర్చొని సమిష్టి నిర్ణయాలతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు మీరు అభివృద్ధి చేయడానికి మీ పాత్ర ముందుండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి ఏదో మిమ్మల్ని వృధా ఖర్చు పెట్టడం మీ అలంకరణకి కాదు, గ్రామ అభివృద్ధి కోసం వెచ్చించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ బాధ్యతంగా వాళ్ళ వార్డులలో అభివృద్ధి పనులకు సహకరించాలని చెప్పేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.